నేను తెలుగువాణ్ణి, నాది తెలుగుదేశం పార్టీ అన్న గర్జనతో 1982 మార్చి 29 మధ్యాహ్నం 2:30 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అది కేవలం ఆవిర్భావం కాదు, అది ఒక ఉద్యమానికి శ్రీకారం, తెలుగు జాతి ఆత్మగౌరవానికి పునాది. ఆ ఒక్క క్షణం చరిత్రను మార్చి భవిష్యత్తును తీర్చిదిద్దింది. ఆ ఒక్క స్వరం కోట్లాది తెలుగువారి గుండెల్లో ఆత్మగౌరవాన్ని మేల్కొల్పింది. ఎన్టీఆర్ గర్జనతో తెలుగు జాతి తన గొంతుకను తిరిగి కనుక్కుంది. రాష్ట్రం దాటి, దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడేలా చేసింది. తెలుగు జాతి మొత్తం ఆత్మగౌరవంతో తలెత్తుకుంది. కేవలం 9 నెలలు అంతే సమయం తీసుకున్నారు ఎన్టీఆర్ చరిత్ర సృష్టించడానికి. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు ఆయన లక్ష్యం ఒక్కటే: పేదవాడికి ఒక ఇల్లుండాలి, ఆ ఇంట్లో ఆకలి అనే మాట ఉండకూడదు. అందుకే దేశంలోనే మొట్టమొదటిసారి పేదవాడికి 2,20,000 శాశ్వత గృహాలు కల్పించాడు. 1983 ఉగాది తెలుగు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ₹2కే కిలో బియ్యం పథకం. అది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు, పేదవాడి గిన్నెలో గౌరవాన్ని నింపిన నిర్ణయం. సమాజ సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి 15 సూత్రాల ప్రగతి పథం కార్యక్రమాన్ని అమలు చేశారు ఎన్టీఆర్. జనతా వస్త్రాలిచ్చి చిరుగుపాతల పేదలకు సంబరాన్నిచ్చారు. తాగునీరు, సాగునీరు, ప్రాజెక్టులతో తెలుగు నేలపై జలసిరులు పొంగి సుజలాం సుఫలాం సస్యశ్యామలం అనే పదాలకు అర్థం చెప్పిన పాలన. ఆ మహోన్నత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. విజనరీ లీడర్, సైబర్ సావి చీఫ్ మినిస్టర్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, IT ఇండియన్ ఆఫ్ ద మిలియనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఇది కేవలం బిరుదులు కాదు, ఒక నాయకుడి దార్శనికతకు వచ్చిన గుర్తింపులు. 1990లలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ IT ప్యానెల్ కు చైర్మన్ గా దేశ IT రంగానికి దిశానిర్దేశం చేసిన నాయకుడు. పాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికిన మార్గదర్శి. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020. ఆ రోజు ఆ మాట విని నవ్విన వాళ్లకు ఈ రోజు సమాధానం సైబరాబాద్. 1998 హైటెక్ సిటీ ఆవిర్భావం. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ. అది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఒక విప్లవం. IT అన్న పదాన్ని మారుమూల గ్రామాల యువతకు పరిచయం చేసింది. రైతు బిడ్డలను IT ఉద్యోగులుగా మార్చింది. లక్షల్లో జీతాలు, కొత్త జీవితాలు, కొత్త ఆశలు. హైదరాబాద్ అంటే ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకమిచ్చింది. మధ్యతరగతి కుటుంబాలను విదేశీ విమానాల్లో ఎగిరేలా చేసింది. సమాజంలో సగం శక్తి మహిళలు. వారి ప్రతిభను ఉపయోగించకుండా అభివృద్ధి సాధ్యం కాదని నమ్మిన నాయకుడు చంద్రబాబు. డ్వాక్రా పథకం, స్వయం సహాయక సంఘాల విస్తరణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయి. ఇలా ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వంలో తెలుగువారి జీవనాన్ని అభ్యుదయం వైపు నడిపిన పార్టీ తెలుగుదేశం. జాతీయ రాజకీయాల్లో కూడా నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాల్లో కీలక పాత్ర పోషించింది. 1984 సాధారణ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు సాధించి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ విజయాల వెనుక ఉన్న అసలైన బలం కార్యకర్తలు, వారి కష్టం, వారి కుటుంబాల త్యాగం. 1984 నుంచి 2024లో 94% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించే వరకు ప్రతి విజయానికి పునాది కార్యకర్తలే. ఆ త్యాగాన్ని గుర్తించిన నాయకుడు నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక సంక్షేమ విభాగం నెలకొల్పారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిణితి ఉంది. ముఖ్యంగా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన అడుగడుగునా కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై వారికి బాగా దగ్గరయ్యారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది. పార్టీ అధికారంలోకి వచ్చాక 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడమే కాదు, ఆ 1 కోటి మంది కార్యకర్తలకు శతకోటిదారుల్లో అండగా నిలిచే వ్యవస్థను నిర్మించారు లోకేష్ గారు.
ఒక ప్రాణం నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తే నిమిషాల్లో నిర్ణయం తీసుకుని సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే మనస్సు ఆయన సొంతం. ఒక్క మెసేజ్ చేస్తే చాలు సహాయం చేరుతుందన్న నమ్మకం. సంక్షేమ విభాగం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి వరకు తన పరిధిలో వీలైనంత సాయం అందిస్తారు. అంత టైం లేదనుకుంటే తన కష్టార్జితం నుండైనా ఖర్చు పెట్టేస్తారు. ఇలా ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు దార్శనికత, లోకేష్ పట్టుదల, 3 తరాల నాయకత్వంలో 44 ఏళ్లుగా తెలుగువారి జీవితాల్లో ఒక జన్యువై మారిన శక్తి తెలుగుదేశం పార్టీ. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ఒక భావోద్వేగం, ఒక చరిత్ర, ఒక ఆత్మగౌరవ ప్రతీక. చివరగా ఒక్క మాట, దేశంలోనే మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశ ఐటీ రంగానికి దిశానిర్దేశం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు ప్రత్యేక సంక్షేమ విభాగాన్నే నెలకొల్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అందరూ అంటారు, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ రాజకీయాలందు తెలుగుదేశం లెస్స అని. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధినేతలైన 1 కోటి మంది కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.